అందరికీ నమస్కారం, శుభోదయం. వేద సంస్కృత సమితి, విశ్వయోగా విద్యాపీఠ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న మన తెలుగు మాధ్యమంలోని 2వ సమూహంలో అందరికీ నమస్కారం. ఈరోజు యోగా క్లాసెస్లో మనం రవికుమార్ గారిని యోగా మనకి తీసుకోబోతున్నారు క్లాస్. దానికి ముందుగా మనం దేశమాతను కొలుస్తూ తర్వాత తరగతి ప్రార్థన చేస్తూ మనం తరగతిని ప్రారంభించుకుందాం. మన రవికుమార్ గారిని పరిచయం చేయడానికి వెంకటనారాయణ గారు వచ్చారు. సో ప్రార్థన తర్వాత మనం రవికుమార్ గారిని పరిచయం చేసుకుందాం. వందే మాతరం పాడవలసిందిగా శ్రీవల్లి గారిని కోరుతున్నాను. నమస్కారం అండి. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమితద్రుమదలశోభినీ సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. జై హింద్. వందే మాతరం. ధన్యవాదాలు శ్రీవల్లి గారు. ఇప్పుడు తరగతి ప్రార్థన చేయవలసిందిగా ఝాన్సీ ప్రసాద్ గారిని కోరుతున్నాను. ఝాన్సీ మేడం ఉన్నారా అండి? అన్మ్యూట్ చేసుకోండి. మీ వాయిస్ రావటం లేదు ఝాన్సీ గారు. ఆవిడ లేరండి. ఇంకొకళ్ళు స్వామి గారు ఉంటే స్వామి గారిని చేయమంటాను, లేకపోతే నేను చేసేస్తాలేండి. లేట్ అవుతుంది. వీడియో ఆనే ఉంది కానీ మేడం రావట్లేదు. స్వామి గారు వాళ్ళు చేస్తారా లేకపోతే రేపేనా? నేను చేసేస్తాలేండి. ముందుగా 1 నిమిషం ధ్యానం, 3 సార్లు ఓంకారం, తర్వాత ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం ధ్యానం.
ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपवस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः। ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। ॐ श्रीमहासरस्वत्यै नमः। गुरुरेव गतिः गुरुमेव भजे गुरुणैव सहास्मि नमो गुरवे न गुरोः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मां पाहि गुरो। ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तः पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ఇప్పుడు మన తరగతిని ప్రారంభించుకునే ముందు మన వెంకటనారాయణ గారిని రవికుమార్ గారిని గురించి పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. సర్వేభ్యో నమో నమః. అందరికీ వందనాలు. ఈరోజు మన యోగాచార్య ఎస్ రవికుమార్ గారు ఉన్నారు. వారిని పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఇండియన్ యోగా ఫెడరేషన్కి వైస్ ప్రెసిడెంట్, తర్వాత నమస్తే ఇండియా ఫౌండేషన్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ యోగా అసోసియేషన్కి చైర్మన్ గాను, తెలంగాణ యోగా అసోసియేషన్కి ప్రెసిడెంట్ గాను, విశ్వ యోగా విద్యాపీఠ్కి ట్రస్టీ గాను, తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీకి వైస్ ప్రెసిడెంట్ గాను ఉన్నారు. ఆయనకి విశేషమైన అనుభవం ఉంది. 40 ఏళ్ళుగా యోగాలో గాంధీ జ్ఞాన్ మందిర్ యోగా కేంద్ర హైదరాబాదు, తర్వాత శ్రీ హనుమాన్ వ్యాయామశాల, తర్వాత ఇంకా చాలా ప్రతిష్టాత్మకమైన కేంద్రాల్లో కూడా ఆయన యోగాలో పనిచేశారు. ఆయన యోగా చిన్నపిల్లల దగ్గర నుంచి, స్కూల్ పిల్లల దగ్గర నుంచి ప్రొఫెషనల్స్, తర్వాత పెద్దవాళ్ళకి కూడా యోగా నేర్పిస్తున్నారు. వాళ్ళలో మినిస్టర్స్, స్పోర్ట్స్ పర్సన్ కూడా ఉండడం విశేషము. తర్వాత ఆయన స్పెషలైజేషన్ హీలింగ్లో, ట్రీట్మెంట్ ఫర్ ఆస్మా, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, అలర్జీస్, తర్వాత మనందరికీ పరిచయమైన డయాబెటీస్, వీటన్నిటిలో కూడా ఆయనకి విశేషమైన అనుభవం ఉంది. ఆయన హీ హెస్ హ్యాండిల్డ్, క్యూర్డ్ అండ్ ఇంక్రీజ్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ పేషెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ ఆస్మా, ఆర్థరైటిస్, క్యాన్సర్ అండ్ అదర్ డిసీజెస్. ఇది చాలా అద్భుతం అండి. సార్ బయట చాలా పెద్దగా ఉంది, సో కొంచెం బ్రీఫ్గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. నమస్కారం అండి. మా అందరి తరఫున మీకు వెల్కమ్.
క్లాస్ ప్రారంభించాల్సిగా కోరుతున్నాను. అన్మ్యూట్ చేసుకోవాలండి. మ్యూట్ లో ఉన్నారు గురుగారు. ఓకేనా? సరిపోయిందా? వస్తోందండి, వాయిస్ వస్తుంది. వాయిస్ క్లారిటీ ఉంది? ఉందండి, స్టార్ట్ చేయండి. సో అందరికీ నమస్కారం అండి, అందరికీ శుభోదయం. మళ్ళీ సో నిన్నటి వరకు ప్రభు గారు సెషన్స్ కండక్ట్ చేశారు. ఈ రోజు నుండి నేను భూషణ్ గారు ఈ క్లాసెస్ ను కంటిన్యూ చేస్తాము శుక్రవారం. సో ఈరోజు రేపు ఈ క్లాసెస్ నేను తీసుకుంటాను, ఆ తర్వాత భూషణ్ గారు కంటిన్యూ చేస్తారు. ఈరోజు మనం శ్వాసకు సంబంధించినటువంటి కొన్ని బ్రీదింగ్ టెక్నిక్స్ ని చేద్దాము. చాలా సింపుల్ అండి. ఇక్కడ ఏం చేస్తున్నామనంటే చక్కగా నిటారుగా కూర్చోండి. సుఖ స్థిరమాసనం సమం శిరో గ్రీవాకాయ, కీపింగ్ ది బ్యాక్ స్ట్రైట్ ఇన్ చిన్ ముద్ర, హెడ్ ఇన్ ది సెంటర్, తల మధ్యకు ఉండేలా చూసుకోండి. అందరికీ వినిపిస్తుందా అండి? ఈజ్ ఇట్ ఆడిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ? వినిపిస్తుంది. ఓకే, విల్ కంటిన్యూ. ఇంగ్లీష్ లో కూడా మీరు రిపీట్ చేయగలిగితే ఏదైనా మధ్య మధ్యలో అది కూడా చెయ్యొచ్చు. కొంతమంది ఉన్నారు ఓకే, తెలుగు ఫాలో అవ్వలేను, అందుకని చేయగలిగితే అది కూడా చెయ్యండి గురుగారు. తెలుగు ఓకే కదా? తెలుగు ఓకే. సో నేను తెలుగు వాడిని. చక్కగా నిటారుగా వెన్నుకని తిన్నగా ఉంచేసేసి కూర్చోండి. దీన్ని చిన్ముద్ర అన్నారు. చిన్ముద్రను ప్రయోగిస్తూ చక్కగా నిటారుగా కొన్ని క్షణాలు కళ్ళు మూయండి. క్లోజింగ్ ది ఐస్. శ్వాసను గమనిస్తూ వెళ్ళండి. శ్వాసపైనే మనస్సుని కేంద్రీకరించడానికి ప్రయత్నించండి. శ్వాసను తీసుకోవాలి, శ్వాసను వదలాలి. నిదానంగా చిన్నగా పూర్తిగా శ్వాసను తీసుకోండి, పూర్తిగా శ్వాసను వదలండి. ఆలోచన పరంపరని తగ్గించేసేయండి. మనస్సుని పూర్తిగా శ్వాసపైనే లగ్నపరచండి. మనస్సుని శ్వాసపైనే కేంద్రీకరించడానికి ప్రయత్నించండి. మానసిక ప్రశాంతత, inhalation, exhalation, deep inhalation, exhalation. పూర్తిగా శ్వాసను తీసుకోండి, పూర్తిగా శ్వాసను వదలండి. Minimize the thought process. We'll continue with
breathing techniques, simple primary movements. Slowly open the eyes, కళ్ళు తెరవండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ద్వారా శ్వాసను తీసుకొని నోటి ద్వారా శ్వాసను వదులుతూ వెళ్ళండి. బ్రీదింగ్ ఇన్, ముక్కు ద్వారా పూర్తి శ్వాసను తీసుకోండి, పెదాల నుండి పూర్తి శ్వాసను వదలండి. బ్రీదింగ్ ఇన్ ఫుల్లీ, బ్రీద్ అవుట్ ఆల్సో ఫుల్లీ. పూర్తిగా శ్వాసను తీసుకోండి, పూర్తిగా శ్వాసను వదలండి పెదాల ద్వారా. బ్రీదింగ్ ఇన్, here breathing rate is 1:2. एक मात्रा में श्वास लेना, 2 मात्रा में श्वास छोड़ना. ఒక మాత్రలో శ్వాసను తీసుకోండి, 2 మాత్రలో శ్వాసను వదలండి పెదాల ద్వారా. దీన్ని ప్రాణాయామం. బ్రీదింగ్ ఇన్, ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి ఎక్కువ మోతాదున శ్వాసనివ్వండి, పెదాల ద్వారా పూర్తిగా శ్వాసను వదలండి. ఈ ప్రక్రియని 2 నిమిషాల పాటు తీసుకోవచ్చు. Regularize the breathing system. इस क्रिया को नियमित रूप से अभ्यास करनी चाहिए. ఈ సెషన్ అనేది తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో ఉంటుందండి. అందరూ దీన్ని శ్రద్ధగా రిసీవ్ చేసుకోండి. బ్రీదింగ్ ఇన్, once again breathing in, slowly closing the eyes. కళ్ళు మూయండి. మార్పుల్ని గమనిస్తూ వెళ్ళాలి.
శ్వాసపై మనస్సుని కేంద్రీకరించినట్టయితే మానసిక ప్రశాంతత ఉత్పన్నమవుతుంది. Preparatory movements we are performing. Slowly release the mudra, open the eyes. Further, ఇంకొక చిన్న శ్వాసకు సంబంధించినటువంటి మూమెంట్ ని జోడిద్దాము. దీన్ని ముఖదౌతి అని ఇంతకుముందు చేసిన దాన్ని సరళ ప్రాణాయామం, దీన్ని ముఖదౌతి అనాలి. ముఖదౌతి ఇందులో గమనించండి, మీరు చేయొచ్చు. 2 చేతులు ఈ విధంగా మోకాలిపై. ఇక్కడ ఏం చేస్తున్నామనంటే ముక్కు ద్వారా శ్వాసను తీసుకుంటున్నాము, గొంతు ద్వారా శ్వాస వదులుతున్నాము. లైట్ హిస్సింగ్ సౌండ్ ని యాడ్ చేసి బ్రీదింగ్ గొంతు ద్వారా శ్వాసను పూర్తిగా వదలండి. No stress, no strain, and no tension. Breathing in, శ్వాసను తీసుకుంటూ పూర్తిగా repeatedly ఈ క్రియని 2 minutes వరకు తీసుకోవచ్చు. 2 నిమిషాల పాటు కంటిన్యూ చేయండి. బ్రీదింగ్ ఈ 2 క్రియల ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఈ ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ అంటే ఛాలెంజింగ్ ఇష్యూ అని అంటే స్ట్రెస్, మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడి తగ్గినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రాబ్లమ్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్ రెగ్యులరైజ్ అయిపోతాయి. బ్రీదింగ్ ఇంకొకసారి నెమ్మదిగా కళ్ళు మూయండి. చిన్ముద్ర. మనస్సుని పూర్తిగా శ్వాస పైన కేంద్రీకరించండి.
relax, relax. Release the mudra, open the eyes, kళ్ళు తెరవండి. Preparatory movements, very simple, light movements. Now, catch the right కుడి మోకాలు పట్టండి. ముక్కు ద్వారా శ్వాస వదలాలి, ముక్కు ద్వారా శ్వాసం తీసుకోవాలి. Breathe out. Breathing in. శ్వాసం తీసుకోవాలి. ఇదే విధంగా ఎడం వైపుకి శ్వాసం వదలండి. శ్వాసం తీసుకోవాలి. రెండు చేతులతో మోకాలను పడుతూ మధ్యకి బ్రీత్ అవుట్, శ్వాసను వదలండి. శ్వాసం తీసుకోవాలి. నెమ్మదిగా కుడికి బ్రీత్ అవుట్, బ్రీదింగ్ ఇన్. నెమ్మదిగా ఎడమకి బ్రీత్ అవుట్, breathing in, catching the knee, center, slowly breathe out, no jerk, breathe out here completely, breathing in, continuously breathe out, breathing in, other side breathe out, breathing in, here center, breathe out, breathing in. నొసల్ని పూర్తిగా మోకాళ్ళకి ఆంచడానికి ప్రయత్నించండి. Out, breathing in. Left side breathe out, breathing in. Slowly center breathe out, breathing in. Preparatory movements we are performing once again. Right side breathe out, breathing in. Slowly left side breathe out, breathing in. Center breathe out, breathing in. Relax here, closing the eyes, కళ్ళు మూయండి. శ్వాసని గమనిస్తూ వెళ్ళండి. ఇంకో చిన్న మూమెంట్ ని జోడిద్దాము. రెండు చేతుల్ని ప్రక్కలకు తీసుకోండి. ఈ విధంగా శ్వాస వదులుతూ మధ్యకి ఒక కౌంట్ ని గమనించండి. ఆ తర్వాత మళ్ళీ మీరు తీసుకోవచ్చు. శ్వాస వదులుతూ బ్రీత్ అవుట్, బ్రీదింగ్ ఇన్. అందరం కలిసి తీసుకుందాం సామూహికంగా. బ్రీత్ అవుట్, breathing in, the लीजिए. तीन, breathe out, चार, पांच, breathe out,
6, 7, breathe out. 8, 9, श्वास छोड़ना। 10, 11, breathe out. 12, slowly hands down, closing the fingers, keeping the back straight, closing the eyes. కళ్ళు మూయండి. ఈ మూమెంట్స్ ద్వారా మైగ్రేన్ సమస్యని తలనొప్పి తగ్గించుకోవచ్చు. దీనికి కంటిన్యూస్ గా ఇంకొక చిన్న మూమెంట్ జోడిస్తాము. 2 చేతులు ప్రక్కలకి మడుస్తూ భుజాల పైకి. మొదటి గమనించండి. Breathing in. Continuously breathe out. 8. The 10, breathe out. 4, 5, breathe out. 6, 7, breathe out. 8, 9, श्वास छोड़ना। 10, 11, breathe out. 12, స్లలే 2 చేతుల్ని విధిగా క్రిందికి, కళ్ళు మూసుండాలి. క్లోజింగ్ ది ఐస్. ఫీల్ చేంజ్. మార్పుల్ని గమనిస్తూ వెళ్ళండి. Preparatory warm-up movements we are performing. Further, continuously just interlocking the hands, catch the neck, breathe out here, bend forward, ముందుకి శ్వాస మొదలుతూ. Breathing in, slowly, ముందుకి, breathe out. 8, the 10, श्वास छोड़ना. 4, 5, breathe out. 6, 7, breathe out. 8, 9, श्वास छोड़ना. 10, 11, breathe out. 12, slowly release the movement, hands down, closing the eyes, కళ్ళు మూయండి.
మానసిక ప్రశాంతత కేంద్ర బిందువులా మారిపోవాలి. Slowly open the eyes. కళ్ళు తెరవండి. చిన్న చిన్న మూమెంట్స్ ని జోడిస్తూ ఈ సెషన్ కంటిన్యూ చేద్దాము. బొటన వేలు లోనికి తీసుకొని పిడికిలి బిగించాలి. ఈ విధంగా పొట్ట క్రింది భాగాన్ని ఆనుస్తూ. వెరీ సింపుల్, వెరీ ఈజీ. Observe the movement, catch the technique, then you can breathe out. Breathing in. దీన్ని రెగ్యులర్గా సాధన చేసినట్టయితే పొట్టకు సంబంధించినటువంటి రుగ్మతలు అన్నీ నెమ్మదిగా వానిష్ అవుతాయి. So observe the movement, catch the technique, then you can continue. అందరం కలిసి తీసుకుందాము. Breathe out, 8. Take श्वास करना, breathe out. 6, 5, breathe out. 8, 8. Now श्वास छोड़ना. 10, 11, breathe out. 12. Release the face, placing over the knee. మోకాళ్ళపై ఈ విధంగా చేతి వేళ్ళు విడివిడిగా, కళ్ళు మూసేయండి. ధ్యాన హమారీ శ్వాసే హి. మనసు పూర్తిగా శ్వాసపైనే. రిలాక్స్ హియర్, ఓపెన్ ది ఐస్. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్ అయిన తర్వాత 10 minutes 5 minutes క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది, అప్పుడు క్లారిఫై చేసుకోవచ్చు. రిలాక్స్. Next, preparatory movements. Very simple, చాలా ఈజీగా చేయొచ్చు అందరూ. దీన్ని గమనించండి. 2 చేతుల్ని ఈ విధంగా ఇంటర్లాక్ చేసేసేయాలి. ముందుకి సామ్య ఉఠాలేనా. శ్వాస ఏంటో stretch, breathe out. Here continuously breathing in 8, breathe 8,
5 6 7 8 9 10 11 12 నిదానంగా చిన్నగా చేతి వేళ్ళు చేతులు క్రిందికి రిలాక్స్. కళ్ళు మూయండి. ఒక్కొక్క సీక్వెన్స్ ని జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇది రెండవ సీక్వెన్స్. దీనికి అనుగుణంగా మళ్ళీ చేతుల్ని ఈ విధంగా ముందుకి శ్వాసను తీసుకుంటూ కుడి ఎడమలకి బ్రీదింగ్ అటు చేసుకొని వస్తావా లాస్ట్ వస్తావు ఇక్కడికి. అదే బ్రీదింగ్ బ్రీద్ అవుట్. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ మూమెంట్స్ ని రెగ్యులర్ గా సాధన చేయాలి. బ్రీదింగ్ ఇన్ 2 breathing in 3 4 5 6 7 8 9 10 11 12. स्ले बिल्कुल धीमे से हाथ नीचे, आराम से रिलैक्स. Losing the fingers, చేతి వేళ్ళు విడిగా కళ్ళు మూసుండాలి. Closing the eyes. ध्यान श्वास से ही दीजिए. మనస్సుని పూర్తిగా శ్వాస పైనే లగ్నపరచండి. ఇంకొక చిన్న మూమెంట్ ని జోడిస్తాము. కళ్ళు తెరవండి. రెండు చేతులు ప్రక్కలకి చేతుల్ని ప్రక్కలకి ఆపోజిట్ డైరెక్షన్ లాగాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా కుడి నుండి వెనక్కి మధ్యకి శ్వాస తీసుకుంటూ ఇదే విధంగా ఎడం వైపుకి బ్రీద్ అవుట్, బ్రీదింగ్ ఇన్ కంటిన్యూస్లీ ఆల్ ఆఫ్ యూ అందరం కలిసి బ్రీద్ అవుట్ 8 2 3 ब्रीद आउट 4 5 8 నడుము నుండి పూర్తిగా వడిదిప్పండి. 9 10 11 ब्रीद आउट 12 స్లోలీ హ్యాండ్స్ డౌన్, చేతులు క్రిందికి, నడుము వీపుని వెన్నెముకని నిటారు ఉంచండి. కళ్ళు మూయాలి. క్లోజింగ్ ది ఐస్.
basic movements we are performing. నెమ్మదిగా కళ్ళు తెరవండి, కాళ్ళను బయటికి తీసుకోండి, నిన్నగా చేతి వేళ్ళు వెనక్కి, తల పైకి, కళ్ళు మూసిండాలి. దీన్ని నిష్పంద భావాసన అన్నారు. అవును, కాళ్ళు కిందగా, చిన్న చిన్న మూమెంట్స్ మనము తీసుకుంటున్నాము. కాళ్ళకు సంబంధించినటువంటి పాదచాలనలు అన్నారు. కాళ్ళు గలపండి, ఒక్కొక్క మోకాల్ని క్రిందికి పైకి ఈ విధంగా నార్మల్ బ్రీదింగ్. రెండు మోకాళ్ళని ఒకేసారి ఈ సీక్వెన్స్ ని పాదచాలన, పాదచాలన. నార్మల్ బ్రీదింగ్. దీనికి అనుగుణంగా కంటిన్యూస్లీ కాళ్ళను పూర్తిగా ముందుకి సాగదీయాలి. స్ట్రెచ్ ది ankle calf muscle, knee, thigh. Then slowly వెనక్కి, ముందుకి, వెనక్కి, ముందుకి, వెనక్కి, ముందుకి, వెనక్కి. మడమ నుండి, చీలమండ నుండి చక్రాకారంగా రొటేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్. పాదచాలన, నార్మల్ బ్రీదింగ్. फॉर्मिंग हियर बिगर एंड बिगर, बड़ा सा बड़ा होने दीजिए. Ten to 12 rounds in each direction. Reverse. Continuously. కాళ్ళను కాస్త ఎడంగా తీసుకోండి. కనిపిస్తుందా? ఓకే. టోస్ కలపండి, బొటన వేళ్ళని కలపాలి. ఫార్మింగ్ హియర్ సర్కిల్స్. ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? నిన్నటి నుంచి 15 రోజులు ఉందన్నారు. నాడు చూస్తాను. నార్మల్ బ్రీదింగ్. యోగాలను ప్లీజ్ పాపం చేస్తూ వెళ్ళండి.
10 to 12 rounds in each direction, clockwise and anti-clockwise. Here slowly, some more distance, loosening the legs. Normal breathing. रोकिए, నెమ్మదిగా ఆపండి. ఇంకాస్త కాలు ఎడంగా తీసుకోండి, చేతి వేళ్ళు వెనక్కి, తల పైకి, కళ్ళు మూయాలి. మార్పుని గమనిస్తూ వెళ్ళండి. పూర్తి శ్వాసను తీసుకోవాలి, పూర్తి శ్వాసను వదలాలి. కాళ్ళకి, మోకాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలైనా మనము చిన్న చిన్నగా పరిష్కరించుకోవచ్చు ఈ మూమెంట్స్ ద్వారా. पादचालन, रक्त की संचारण हमारी पैरों से रक्त प्रसरण पूर्तिगा काళ్ళ వైపుకి, strengthening the legs. Very important sequence we perform. వేరియేషన్తో సహా కాలుగా ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక్కొక్క కాల్ని దగ్గర పాదచాలన వేరియేషన్. బ్రీదింగ్ కంట్రోల్తో తీసుకోవచ్చు లేదా శ్వాసని సహజంగా ఉంచవచ్చు. Strengthening the legs. ఆపండి, రిలాక్స్ తలపైకి శ్వాసను పూర్తిగా తీసుకోవాలి, శ్వాసను పూర్తిగా వదలాలి. ప్రతిసారి श्वासन 1:2, एक मात्रा में श्वास लेना, 2 मात्रा में श्वास छोड़ना. ఈ విధంగా శ్వాసను తీసుకుంటూ వెళ్ళాలి. 1:2 నిష్పత్తిలో. త్రీ సెకండ్స్ తీసుకున్నట్టయితే 6 సెకండ్స్ వదలాలి. 5 సెకండ్స్ తీసుకున్నట్టయితే 10 సెకండ్స్ వదలాలి. Further simple preparatory movements. కాళ్ళు కలుపుతూ రెండు చేతుల్ని ప్రక్కలకి. కనిపిస్తుందా అండి అందరికి? వీడియో ఓకేనా? అందరూ ఓపెన్ చేసుకోండి. కనబడుతోంది సార్. ఓకే, సో వెరీ సింపుల్ టెక్నిక్స్ వి ఆర్ అప్లైయింగ్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే శ్వాసం తీసుకుంటూ రెండు చేతులు పై, బ్రీదింగ్ ఇన్, బ్రీద్ అవుట్. అందరం కలిసి తీసుకుందాం, ఓకేనా? బ్రీదింగ్ ఇన్,
breathe 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Slowly relax here. కాళ్ళ మధ్యన దూరం. మీ శక్తికి అనుగుణంగా మీ శక్తానుసారము ఈ మూమెంట్స్ తీసుకుంటూ వెళ్ళండి. నేను 12 కౌంట్లు ఇస్తున్నాను. ఒకవేళ మీరు 8 కౌంటింగ్స్ వరకు అయితే అక్కడ అలసిపోతున్నారు, అక్కడ ఆపేసేసేయండి. ఎక్కడైతే మీరు అలసిపోతున్నారో మీరు దాన్ని జస్ట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. రిలాక్స్ హియర్. आराम से ఏజ్ ఫ్యాక్టర్ కూడా కొద్దిగా దృష్టిలో ఉంచుకొని తీసుకోండి. రిలాక్స్. కాలు ఇప్పుడు 2 చేతుల్ని ముందుకి ఈ విధంగా శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి. బ్రీదింగ్ ఇన్, breathe out. Now follow with counting. Breathing 8, the breathing in 10, L shape లో ఉండాలి. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. बिल्कुल ध्यान से రిలాక్స్. నెమ్మదిగా నిదానంగా చిన్నగా తీసుకోండి, తొందరపడకండి. శ్వాసకి అనుగుణంగా మూమెంట్స్ ఉండాలి. ఇంకొక చిన్న మూమెంట్ ని జోడిద్దాము. కాలు కలపండి, 2 చేతులు ముందుకి, నడుము, వెన్నెముక, వీపు కింద ఉండాలి. చిన్నగా ఉంచడానికి ప్రయత్నించండి. శ్వాస తీసుకుంటూ 2 చేతులు వెనక్కి. బ్రీదింగ్ ఇన్, బ్రీద్ అవుట్. లీడ్ 8, the breathing in 10, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Slowly, hands down, relax here. ఇంకా మనము ప్రిపరేటరీ మూమెంట్స్ లోనే ఉన్నాము.
మెయిన్ కోర్స్ ఆసనంలోకి ఎంటర్ కావాలా. రిలాక్స్, కాలు కలపండి. ఇంకో నెక్స్ట్ లెవెల్ మూమెంట్. రెండు కాళ్ళను దగ్గరగా, చేతి వేళ్ళు కలిపి ముందుకు ఒకసారి గమనించండి. ఆ తర్వాత మీరు తీసుకోవచ్చు. బ్రీద్ అవుట్, బ్రీదింగ్ ఇన్. పొట్టకి సర్జరీ అయినట్టయితే ఆపేసేయండి. ఇంతకుముందు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టయితే కూడా ఆపేసేయండి. స్టంట్ పడినట్టయితే ఆపేసేయండి. క్రానిక్ మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నట్టయితే కూడా పూర్తిగా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాము. సో జాయిన్ ఫింగర్స్ పాయింటింగ్ ఫార్వర్డ్. Here continuously, breathe out, breathing in. 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 ఆపండి. చేతి వేళ్ళు వెనక్కి, తలపైకి. పూర్తి శ్వాసను తీసుకోవాలి, పూర్తి శ్వాసను వదలాలి. ఇన్హేల్ డీప్లీ. ఇన్హలేషన్, ఎక్సలేషన్. పూర్తి శ్వాసను తీసుకోవాలి, పూర్తిగా శ్వాసను వదలాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్ వి ఆర్ పర్ఫార్మింగ్. లెగ్స్ టుగెదర్. కాళ్ళు కలపండి. రెండు చేతులు ప్రక్కలకి. దీన్ని గమనిస్తూ తీసుకోండి. ఇది కూడా ప్రిపరేటరీ మూమెంట్ కిందకి వస్తుంది. శ్వాస వదులుతూ వదులుతూ నడుము నుండి వెనక్కి ట్విస్ట్ చేయండి. బ్రీత్ అవుట్, బ్రీదింగ్ ఇన్. దీన్ని అందరూ చేయొచ్చు. శ్వాస వదులు. బ్రీత్ అవుట్, అదర్ సైడ్. Breathing in continuously. Breathe out, follow with counting 8. The 10, breathe out. 6, 5, breathe out. 6, 7, breathe out. 8, 9, श्वास छोड़ना. 10, 11, breathe out. 12, sleep, relax. తలపైకి, కళ్ళు మూయండి. ఊపిరితిత్తులోకి ఎక్కువ మోతాదున శ్వాసను ఇస్తూ వెళ్ళండి. చిన్న వేరియేషన్ జోడిద్దాం. ఇక్కడ కాళ్ళ మధ్యన దూరం. ఇదే విధంగా రెండు చేతులు ప్రక్కలకి, కాళ్ళ మధ్యన దూరం, చేతులు ఈ విధంగా. శ్వాస వదులుతూ నడుము నుండి వెనక్కి. బ్రీత్ అవుట్, వెనక్కి చూడాలి. బ్రీదింగ్ ఇన్, అదర్ సైడ్. బ్రీత్ అవుట్, బ్రీదింగ్ ఇన్. We'll continue. Breathe out. 8. The 10. Breathe out. 6, 5, 6,
Sa without now this 11 12 slowly relax తలపైకి కళ్ళు మూసుండాలి. కంటిన్యూస్లీ సింపుల్ ఆసనం, ఒక చిన్న ఆసనాన్ని జోడిస్తాం ఇక్కడ కాలుగలు. దీన్ని ఉత్కుట పవనముక్తాసనం అన్నాం. ఏంటంటే ఉత్కుట పవనముక్తాసనం. ఇందులో కాళ్ళు కలిపి నడుము, వీపు, వెన్నెముక, తల మధ్య ఉండేలా చూసుకోవాలి. ఏం చేస్తున్నాం అంటే కుడి కాల్ని మడుస్తూ మడుస్తూ నెమ్మదిగా పొట్ట వైపుకి ఈ విధంగా శ్వాస వదులుతూ రెండు చేతుల్ని గట్టిగా పొట్టపైకి నొక్కేసి ఉంచాలి. బ్రీదౌట్ హియర్, శ్వాస పూర్తి వదులుతూ గదాన్ని మోకాలి ఆంచాలి. ఈ విధంగా హోల్ మూమెంట్ ఫర్ ఫ్యూ సెకండ్స్, కొన్ని క్షణాల పాటు ఆపండి. ఈ విధంగా ఆ తర్వాత నెమ్మదిగా కాలు తిన్నగా ఇదే విధంగా ఎడమ కాలు శ్వాస వదులుతూ ఈ థాయ్ పొట్ట వైపు రెండు చేతులతో గట్టిగా నొక్కేసేయండి. గదాన్ని మోకాలి. కొన్ని క్షణాల పాటు శ్వాస తీసుకొని కాలు తిండి. ఇదే విధంగా రెండు కాళ్ళను ఒకేసారి నెమ్మదిగా పొట్ట వైపు వేసి అదుముతూ రెండు చేతులతో ఇక్కడ ఒక గ్రిప్ ఫామ్ చేయండి. శ్వాస వదులుతూ వితౌట్ హియర్ కంప్లీట్లీ whole movement for few seconds. Breathing in, slowly release the movement. Legs straight, relax here. So we'll continue. All of you join the legs. కాళ్ళు కలపండి. కుడి కాలు మడుస్తూ పొట్ట వైపుకి శ్వాస వదులుతూ without here, all the movement. पहली स्थिति, release the movement, leg straight, दो एडम काल ते श्वास छोड़ना, छिया రెండు కాళ్ళు వేసుకోండి. 5 breathe out, 6 कुड़ी काल 7 breathe out, 8 left. Now श्वास छोड़ना, 10 दोनों पैरों से 11 breathe out, రెండు కాళ్ళకు ఒకేసారి. 11వ స్థితి, శ్వాసం తీసుకుంటూ బ్రీదింగ్ ఇన్, 12 రిలాక్సింగ్, లెగ్స్ అపార్ట్, కాళ్ళు దూరం, చేతులు వెనక్కి, చేతి వేళ్ళు విడివిడిగా తలపైకి, కళ్ళు మూసిండాలి. దీన్ని రెగ్యులర్ గా అభ్యసించాలి. ఈ విధంగా చేసినట్టయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఎసిడిటీ, ఇండైజెషన్ ఇలాంటి ఇష్యూస్ దూరం అవుతాయి. రిలాక్స్.
రిలాక్స్. ఇంకా కొన్ని వార్మప్ మూమెంట్స్ తీసుకుందాము. కాలు కలపండి, కుడి కాలు పైకి, నార్మల్ బ్రీదింగ్, బ్రీద్ అవుట్. ఎడమ కాలు స్లోలీ, రెండు కాళ్ళను ఒకేసారి తీసుకోండి. బ్రీదింగ్ ఇన్, బ్రీద్ అవుట్. ఇక్కడ నుంచి దీన్ని పాదోత్తాసనం. ఏంటండి? పాదోత్తాసనం. కుడి కాలు పైకి, ఎడం కాలు తే చియా, రెండు కాళ్ళు ఒకేసారి. పాంచ్, ఛే, కంటిన్యూస్. కుడి కాలు సాత్, ఆठ, left, 9, 10, రెండు కాళ్ళు ఒకేసారి. 11, 12. నిదానంగా చిన్నగా తీసుకోవాలా. కాళ్ళ మధ్యన దూరం. రిలాక్స్ అయ్యో. శ్వాసను పూర్తి తీసుకోండి, శ్వాసను పూర్తిగా వదలండి. ఇంకొక చిన్న మూమెంట్ యాడ్ చేద్దాము. కాలు కలపండి, రెండు చేతుల్ని ఈ విధంగా సమాంతరంగా ఉండాలి కాళ్ళకి. శ్వాసను వదులుతూ ముందుకి, శ్వాసను తీసుకుంటూ వెనక్కి. వెనక నేను జస్ట్ స్లిప్ తీసు. సమస్యలు ఉన్నట్టయితే కొద్దిగా నిదానంగా తీసుకోండి, చిన్నగా తీసుకోండి. ముందుకు వెళ్ళినప్పుడు శ్వాసను వదలాలి, వెనక్కి వెళ్ళినప్పుడు శ్వాసను తీసుకోవాలి. పూర్తిగా మోకాళ్ళు లేపకండి. సాధ్యమైనంత వరకు ముందుకి, సాధ్యమైనంత వరకు వెనక్కి. Fifteen to 20 minutes. Please count. More and more quantum of breathe.
ఈ రోజుల్లో నిద్రలేమి ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీన్ని చెక్కి చాల ఆసనం. ఏంటండి? చెక్కి చాల. ఇందులో ఏం చేస్తున్నాము? కాళ్ళు కలిపి రెండు చేతుల్ని ఈ విధంగా ఇంటర్లాకింగ్ ది హ్యాండ్స్ హియర్. ఇక్కడ మనం కాస్త ముందుకి బెండ్ కావాలా. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకి ఒక సర్కిల్ ఫామ్ చేస్తున్నాం. సో బ్రీదింగ్, శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకి. మదర్స్కి ఇది చాలా ఎఫెక్టివ్ మూమెంట్ అండి, మదర్స్. సో హియర్ బ్రీదింగ్ ఇన్, బ్రీద్ అవుట్. అందరం కలిసి తీసుకుందాం. 10 to 12 rounds, 12 to 15 rounds in each direction. Breathing in, breathe out, breathing in, breathe out continuously, which is called Chekki Chalan. बड़ा सा बड़ी घुरी दीजिए, बिगर एंड बिगर. डायनों के लिए माता according to your convenience and capacity. उठा भी బ్రీదింగ్ కంట్రోల్. శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి, శ్వాస వదులుతూ ముందుకి. సమస్యలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. వీడియో పాజ్ అయింది మీది, ఆడియో కూడా రావటం లేదు. అవునా? వాయిస్ ఇప్పుడు వినిపిస్తాను. వీడియో పాజ్ అయింది.
తలను వాయిస్ బ్రేక్ అవుతుంది గురుగారు. గురువుగారు వీడియో కూడా కనబట్టలేదండి. పాజ్ అయింది అది. (7:52) అయ్యింది. ఇప్పుడు వస్తాను. అది అందరికి కనిపిస్తుందండి వీడియో? ఇప్పుడు కనబడుతోందండి. ఓకే ఓకే. వీడియో స్టక్ అయ్యే ఉంది మేడం. అది లేదు, ఇప్పుడు మళ్ళీ శవాసనం దీంట్లోకి వచ్చారు కదా, నెక్స్ట్ ఆసనకి వెళ్ళారు. దీన్ని అమృతాసనం కూడా ఉన్నారు. తీసుకోవాలి. గురువుగారు మీ వీడియో స్టక్ అయిందండి. వాయిస్ కూడా బ్రేక్ అవుతూనే వస్తుంది.
ఇక్కడ తీసుకోండి. గురుగారు అది ఆడియో వీడియో రెండు కూడా క్లారిటీ లేదండి. వాయిస్ బ్రేక్ అవుతోంది, ఆడియో స్టక్ అయింది. ఆడియో స్టక్ అవుతుందండి. ఆ వీడియో స్టక్ అయింది, ఆడియో వాయిస్ బ్రేక్ అవుతోంది. అంటే మీరు బ్రేక్ ఇస్తానంటే 8 అవుతోంది. ప్రార్థన చేసుకున్న తర్వాత కుడి చేతిని అండి వాయిస్ బ్రేక్ అవుతోందండి. చాలా మంచిగా వినపడుతుందండి. లేదు సార్, వినబట్లేదు, క్లారిటీ లేదు. ఆ వీడియో కూడా ఆగిపోయిందండి. వీడియో కూడా స్టక్ అయింది, మధ్య మధ్యలో ఆగుతూ ఆగుతూ వస్తుంది. కాళ్ళని ఈ విధంగా దగ్గరగా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. సార్ ఒక లాస్ట్ 5-10 మినిట్స్ కొంచెం రేపు రిపీట్ చేయండి సార్. అంటే ఆడియో వీడియో వాస్ నాట్ గుడ్ టుడే. లాస్ట్ 5-10 మినిట్స్ తర్వాత ఇప్పుడు ప్రేయర్ చేసుకుంటారండి, టైం అవుతుంది. ఆడియో ఎస్ సార్. వీడియో రావట్లేదు మేడం, ఆడియో అక్కడక్కడ వస్తుంది మళ్ళీ. వెంకటనారాయణ గారు, ఇది ప్రార్థన తర్వాత కంటిన్యూ చేయమందామా? వాయిస్ రావటం లేదు గురుగారు. మరి సారీ జస్ట్
ఆడియో వీడియో రెండు లేవు మేడం. మీ వాయిస్ క్లారిటీతో ఉంది మేడం, మాట్లాడడం వినిపిస్తుంది నాకు. సార్ అయితే ఇప్పుడు కొంచెం లాస్ట్ 10 minutes రేపు రిపీట్ చేస్తారా? అంటే అస్సలు వినిపించలేదు, కనిపించలేదు. తర్వాత ఇప్పుడు ప్రేయర్ టైం అయిందండి, ప్రేయర్ చేస్తారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. వసంతరాజీ, యూ కెన్ గో హెడ్. ఝాన్సీ గారు మీరు చేస్తారా లేకపోతే నేను చేసేనా ఎండింగ్ ప్రేయర్? చేస్తాను. ఓకే, స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేయండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీమహీసా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఏ జనా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలండి. శ్రీవల్లి గారు జనగణమన పాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागी तव शुभ आशीष मागी गाहे तव जय गाथा जन गण मन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. ధన్యవాదాలు శ్రీవల్లి గారు. ధన్యవాదాలు. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలకు సమాధానం ఇస్తారా? లేదు అంటే రేపు క్లాస్ లో కంటిన్యూ చేద్దామా? లాస్ట్ 10 నిమిషాలు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఆడియో వీడియో రెండు వినలేకపోయారు, చూడలేకపోయారు. కానీ మీ వాయిస్ నాది బ్రేక్ అవుతోందా? వాయిస్ చాలా క్లారిటీగా ఉంది. పార్టిసిపెంట్స్ వాయిస్ అందరిది బాగానే ఉంది మేడం. గురువు గారిది మిస్ అంటే అయింది. గురువు గారిదే కొంచెం, అందుకని ఇది రేపు ఏమైనా మళ్ళీ రిపీట్ చేస్తారా? ప్రశ్నలు కూడా రేపు సమాధానం ఇస్తారా అని. నెట్ ప్రాబ్లం ఏదో ఉందేమో అక్కడ. వాటి మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, డౌట్స్ ఉంటాయి, అవి క్లారిఫై అయిపోవాలా. మరి ఇప్పుడైతే ప్రశ్నలు తీసుకుంటారా అండి? ఇబ్బంది అనేది లేదు. చేద్దాం.
అదే వాయిస్ కట్ అవుతూ వస్తోందండి, అది క్లారిటీ రావటం లేదు. ఇప్పుడు చెప్పండి గురుగారు. ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? మేడం అది నమస్తే అండి. చెప్పండి. ఇది నాకు కింద నేల మీద కూర్చుంటే ఈ ఈ నడుము మొత్తము ప్లస్ మన గ్లూట్స్ అంటారు కదా, అక్కడ అదంతా నొప్పి వచ్చి ప్లస్ స్పైన్ కూడా పూర్తిగా వంగదు. దానివల్ల ఏంటంటే నేను కూర్చొని చేస్తుంటే ఐదర్ వంగినప్పుడు ఈ రిబ్ కేజ్ కింద పట్టుకోవడం కానీ, లేదా పూర్తిగా వంగలేకపోవడం కానీ, ఇది పెయిన్ స్టార్ట్ అవుతుంది. పెయిన్ అంటే డిస్కంఫర్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది స్ట్రెచ్ అవ్వగలిగేలాగా ఏమన్నా చేయగలుగుతారా? అంటే మామూలుగా అటువంటివి ఏం చేస్తే స్ట్రెచ్ అవుతాయి? అంటే కరెక్ట్ గా ఇప్పుడు వంగినప్పుడు మన స్పైన్ మొత్తం వంగాలి, అలా కాకుండా స్పైన్ లో కొంత భాగం వంగకుండా అలా స్ట్రైట్ గా ఉండి ఇలా ఉండేప్పటికీ ఆ పూర్తి వంపుదల రావట్లేదు. ఆ లోడ్ ఏమో ఈ బ్యాక్ మీద పడుతుంది. కాళ్ళు కూడా పూర్తిగా జాపుకొని కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ముందుకు వంగిపోవాల్సి వస్తుంది, వెనక్కి స్ట్రైట్ గా 90 degrees లో కూర్చోలేకపోతున్నాం. అలాగే మడత పెట్టుకుంటే కాళ్ళు బాసం పెట్టేసుకొని కూర్చోవడం అది కూడా కష్టం అవుతుంది. ఆ బేసిక్ థింగ్స్ కూడా కష్టం అవుతుంది. ఇప్పుడు ఇవి చేస్తుంటే బాగా అవుతుందేమో అనిపిస్తుంది, కానీ ఇంకా ఎఫెక్టివ్ గా అంటే ఈ స్పైన్ కూడా కొంచెం వంగినప్పుడు పూర్తిగా వంగట్లేదు. మధ్యలో ఎక్కడో నేను అంటే వీడియోస్ ఏమన్నా ఎవరికైనా పంపగలిగితే పంపిస్తాను, తీయించాను. ఎట్లా ఉంది ఆ పోస్చర్ కరెక్షన్ చేస్తే చాలా మటుకు బెనిఫిట్ అవుతుందేమో అనిపిస్తుంది సార్. అయితే ఏంటంటే ఇక్కడ 2 ఆసనాలు మనం అప్లై చేసాము. ఏంటి సార్? తీసుకున్నాం. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్.